హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇంట్లో బల్లులను తరిమి కొట్టే ఒక మంచి టిప్ చెప్పమని అడుగుతున్నారు. ఎందుకంటే ఇంట్లో బల్లులు తిరిగితే ఎవరు మాత్రం చూడటానికి ఇష్టపడతారు చెప్పండి. అలాగే బల్లిని చూస్తే చాలా మందికి ఒళ్ళు జలదరిస్తుంది. అన్నం తింటున్నప్పుడు కానీ బల్లి కనపడితే కొంతమంది వాంతులు కూడా చేసుకుంటారు. బల్లి అంటే చాలా మందికి అంత అసహ్యం. ఇక పొరపాటున బల్లి కనుక మీద పడితే ఇక్కడ పడితే అలా జరుగుతుంది, అక్కడ పడితే అలా జరుగుతుందని ఇంట్లో పెద్దవాళ్ళు భయపడుతూ ఉంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, బల్లులు తిరగటం మూలంగా కొన్ని రకాల అంటువ్యాధులు కూడా మోసుకొస్తాయి. ముఖ్యంగా పొరపాటున ఎప్పుడైనా వంటల్లో బల్లి పడితే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి అటువంటి బల్లులను మన ఇంట్లో నుంచి నివారించే ఒక మంచి ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకు మార్కెట్లో ఎన్నో రకాల పెస్ట్ కంట్రోల్స్ దొరికినా వాటిలో ఉండే కెమికల్స్ అనేవి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా పిల్లలకు కానీ పెంపుడు జంతువులకి అసలే మంచిది కాదు. కాబట్టి ఈ రోజు చెప్పబోయే హోమ్ రెమెడీ అనేది ఇంట్లో ఉండే బల్లులను నివారించుకోవటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ రెమెడీ తయారీ కోసం ముందుగా మీరు ఒక ఉల్లిపాయను తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఈ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఉల్లి పేస్ట్ని మీరు ఒక స్ట్రెయినర్ సహాయంతో వడకట్టుకొని ఈ ఉల్లి జ్యూస్ని తీసుకోవాలి. మీరు ఉల్లిపాయలు ఎటువంటి నీటిని కలపకుండా మనం ప్యూర్ ఉల్లిపాయ జ్యూస్ని తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఒక 2 లేదా 3 స్పూన్స్ ఉల్లి జ్యూస్ని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది మిరియాలు, లవంగాలు. మీరు ఒక 8 నుంచి 10 మిరియాలు, ఒక 7 నుంచి 8 లవంగాలను కూడా తీసుకొని ఈ రెండింటిని మిక్సీ జార్లో కానీ లేకపోతే రోట్లో కానీ వేసుకొని మెత్తని పొడిగా చేసుకోండి. చూసారు కదా, ఇలా వీటిని రెండింటిని కలిపి కానీ విడివిడిగా అయినా సరే మీరు మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మీరు ఒక బౌల్ని తీసుకోండి. ఈ బౌల్లో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిలో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ లవంగాలు, మిరియాల పొడిని వేయాలి. ఫ్రెండ్స్, మిరియాలు కానీ లవంగాలు చాలా స్పైసీగా ఉంటాయి కదా. ఈ వాసనని కానీ ఆ మంటను కానీ బల్లులు అనేవి అస్సలు తట్టుకోలేవు. కాబట్టి వీటి వాసన పీల్చిన వెంటనే బల్లులు అనేవి ఊపిరాడక ఆ ప్రదేశంలో నుంచి వెంటనే పారిపోతాయి. అలాగే మనం ముందుగానే తయారు చేసుకున్న ఉల్లి జ్యూస్ని కూడా ఈ నీటిలో యాడ్ చేయండి. ఫ్రెండ్స్, బల్లులకి ఉల్లి వాసన అనేది అస్సలు పడదు. ముఖ్యంగా ఉల్లిపాయ అనేది బల్లులకే కాదు, దాదాపు చాలా పురుగులకు కూడా పడదు. కాబట్టి మనం ఈ రెమెడీలో ఉల్లిపాయని జ్యూస్ను ఉపయోగించడం మూలంగా బల్లులకి ఈ వాసన పీలిస్తేనే వాటికి ఒక ఎలర్జీ కలిగిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఈ వాసనకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయి. అయితే ఈ రెమెడీ అనేది ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడు మనం ఇందులో మరొక పదార్థాన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అది డెటాల్ సోప్. అవును ఫ్రెండ్స్, మీరు డెటాల్ సోప్ను తీసుకొని ఈ డెటాల్ సోప్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. డెటాల్ను కొద్దిగా వీడియోలో చూపించినట్లుగా ఒక చిన్న ముక్కని చూసారు కదా, ఒక 4-5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ నీటిలో యాడ్ చేయాలి. ఈ డెటాల్ సోప్ ముక్కల్ని కూడా ఈ నీటిలో యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తే డెటాల్ సోప్ అనేది కూడా మనకు నీటిలో బాగా మిక్స్ అయిపోతుంది. ఫ్రెండ్స్, డెటాల్ సోప్ నుంచి వచ్చే వాసన మనకి నచ్చుతుంది, కానీ ముఖ్యంగా ఇందులో నుంచి వచ్చే స్మెల్ కానీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి బల్లులకు అస్సలు పడదు. డెటాల్ సోప్ బదులుగా ఇంకేమైనా సోప్ వాడొచ్చా అని మాత్రం మీరు కామెంట్ చేయకండి. ఈ రెమెడీ కోసం మాత్రం మీరు డెటాల్ సోప్ని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర కనుక డెటాల్ సోప్ లేకపోతే మీరు డెటాల్ లిక్విడ్ అయినా సరే ఒక 2 స్పూన్స్ మోతాదులో ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు డెటాల్ సోప్ అనేది నీటిలో బాగా మిక్స్ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ని మీరు ఎలా ఉపయోగించాలి అంటే, ఈ లిక్విడ్ ని మీరు ఏదైనా స్ప్రే బాటిల్స్ లో ఇంట్లో ఆల్రెడీ యూజ్ చేసిన పెస్ట్ కంట్రోల్ స్ప్రే బాటిల్స్ లో పోసి గోడల మీద ఎక్కడెక్కడైతే బల్లులు తిరుగుతాయో ఆ ప్రదేశంలో కానీ సీలింగ్ మూలలో కూడా ఈ లిక్విడ్ ని స్ప్రే చేస్తూ ఉంటే మీకు ఆ ప్రదేశాల్లో బల్లులు అనేవి కనిపించవు. ముఖ్యంగా అసలే వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా పురుగులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి పురుగులు తిరిగే ప్రదేశంలో కూడా మీరు ఈ లిక్విడ్ ని కనుక స్ప్రే చేస్తూ ఉంటే ఆ ప్రదేశాల్లో బల్లులు కూడా రాకుండా ఉంటాయి.
అలాగే అక్కడ ఉండే పురుగులు కూడా చచ్చిపోతాయి. ఇక బల్లులు కింద తిరుగుతున్నా లేకపోతే ఇక తలుపులు దాటి మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే మీరు చిన్న చిన్న ప్రమిదల్లో కానీ లేదా ఇలాంటి చిన్న చిన్న గిన్నెల్లో ఈ లిక్విడ్ని కొద్దిగా తీసుకొని ఇందులో ఒక కాటన్ బాల్ని డిప్ చేయండి. ఈ కాటన్ బాల్ మొత్తం ఈ నీటిని పీల్చుకున్నాక మరికొద్దిగా ఈ లిక్విడ్ని యాడ్ చేసి మీకు ఎక్కడి నుంచి అయితే బల్లులు మీ ఇంట్లోకి వస్తున్నాయి అని డౌట్ వస్తుందో ఆ ప్రదేశాల్లో కానీ మీ ఇంటి మూలల్లో తలుపులు ఎంట్రన్స్ దగ్గర ఇలా కనుక మీరు ప్రమిదల్లాగా వీటిని ఉంచితే ఈ లిక్విడ్ నుంచి వచ్చే వాసన వల్ల కూడా బల్లులు అనేవి మీ ఇంట్లోకి రాలేవు. ఒకవేళ వచ్చినా కానీ ఈ వాసన తట్టుకోలేక వెంటనే పారిపోతాయి. ఇక మీరు ఈ రెమెడీస్తో పాటు ఇంకేమైనా మరొక సింపుల్ టిప్ కావాలి అంటే మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో మీరు నెమలికలను ఉంచినా సరే మీ ఇంట్లో బల్లులు అనేవి రావు. ఎందుకంటే మన కంటికి అందంగా కనిపించే నెమలిక వాటిని మాత్రం భయపెడుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.